రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని జిల్లాల్లో సాధారణం, మరికొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల 2 రోజుల్లో రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నైరుతి ఆగమనం, వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. బానుడి బగబగలతో అల్లాడిపోతున్న భారతావనికి నైరుతి ఆగమనంతో కాస్త ఉపశమనం కలిగింది. ఈ నెల 4వ తేదీన కేరళ తీరం తాకిన నైరుతి రుతుపవనాలు నిన్న తెలంగాణలోకి ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అయితే తెలిపింది. ముందస్తుగా భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు మే 26వ తేదీనే కేరళ తీరం తాకుతాయని అంచనా వేసినప్పటికీ భారత వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ నైరుతి రాక అనేది జరగలేదు. ఏదైతే జూన్ 1వ తేదీన సర్వసాధారణంగా వచ్చేటువంటి సమయంలో కూడా నైరుతి అనేది పలకరించలేదు. దీంతో వాతావరణ శాఖ మళ్ళీ అంచనా వేసింది. 4వ తేదీన వచ్చే అవకాశం తెలిపింది. మళ్ళీ వాతావరణ శాఖ చెప్పినట్లుగా 4వ తేదీన నైరుతి రాక అనేది జరిగింది. కేరళలోకి ప్రవేశించిన వెంటనే కేరళలో ఒక 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు అయితే కురిశాయి. ఇక నిన్న తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించేందుకు 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఆగమనంతో అటు దక్షిణ తెలంగాణతో పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అటు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు అటు ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఏదైతే నైరుతి రాక ఆలస్యానికి గల కారణాలు ఏంటంటే ఎల్నినో ప్రభావంతోనే నైరుతి ఆగమనం అనేది ఆలస్యమైందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాకుండా శాస్త్రవేత్తలు కూడా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది నైరుతి ఆగమనం అనేది ఆలస్యం కావచ్చు. అంతేకాకుండా నైరుతి ఋతుపవనాల సీజన్ పైన కూడా ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి అటు రైతాంగంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ముందస్తుగానే హెచ్చరించింది. అయితే సూపర్ ఎల్నినో ప్రభావం కూడా ఇది మేలో ప్రారంభమై జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఈ మాన్సూన్ సీజన్ పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నైరుతి రాక ఆలస్యంతో పాటు వర్షాలు ఎద్దమద్దంగా కురవడము, లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా తెలిపింది. అయితే భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగా సాధారణ కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే తెలిపింది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ప్రభావం తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్తుంది. అయితే తెలంగాణ పైన కూడా ఈ ఎల్నినో ప్రభావం తీవ్ర ప్రభావం చూపిస్తుందని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే తూర్పు తెలంగాణ జిల్లా అయినటువంటి ఉమ్మడి ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లో సాధారణ కంటే కాస్త ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదు కాబట్టి రైతాంగం అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు బాగా పడినప్పుడు మాత్రమే విత్తనాలు విత్తుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకంటే నైరుతి ఆగమనంతో వచ్చే వర్షాలు 1-2 రోజులు కురిసి తర్వాత మాయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేవని అయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఈరోజు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించినప్పటికీ నైరుతితో పాటు ద్రోణి ప్రభావంతో మాత్రమే ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు చూసుకున్నట్లయితే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది. అంతేకాకుండా మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలో 7 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసినటువంటి జిల్లాలో చూసుకున్నట్లయితే 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని అయితే తెలిపింది. రేపు పరిశీలించినట్లయితే వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. అంతేకాకుండా మిగతా జిల్లాలన్నిటి కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే తెలిపిన పరిస్థితి. మొత్తంగా రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ
తెలిపింది. ఏదైతే సూపర్ ఎల్నిన్ ప్రభావంతో ఈ ఏడాది మాన్సూన్ ఆశించిన స్థాయిలో ఉండదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండి నీటి వినియోగం అనేది చేసుకోవాలని చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా అడుగు వేయాలని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో అటు ఏదైతే ఈ జూన్ మాసంలో కాస్త ఆశాజనకంగా వర్షాలు ఉన్నప్పటికీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో తీవ్ర వర్షం పడకుండా ఉండే అవకాశాలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేయాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఎన్ రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.